ఏం కోల్పోయినా దేవుని కొరకే కదా. కోల్పోతున్నదంతా దేవుని కొరకు. యథార్థంగా ఉంటున్నామంటే లోకంలో ఉన్నటువంటి చెడు వ్యసనాలన్నీ కూడా మనం చేయకుండా, మనం పాపము చేయకుండా పవిత్రంగా దేవుని కొరకు కొన్ని సందర్భాల్లో అపవాది మన మీద దాడి చేసి ఎన్నో నష్టాలు చేస్తారు, అప్పులను క్రియేట్ చేస్తారు. యథార్థంగా వెళ్తున్నారు, దేవుని సేవ చేస్తున్నారు, దేవునికి మార్గంలో వెళ్తున్నారు, ఏ విధము చేత నన్ను వీళ్ళు బాధపట్టాలి, ఇబ్బంది పెట్టాలని చేస్తుంది. ఏదో విధంగా చేస్తుంది, ఏదో విధంగా మనం నష్టపరుస్తుంది. ఆ నష్టము ఎవరికే? దేవుని కొరకే. దేవుని కొరకే. మనం గమనించినట్లయితే దానియేలు నమ్మకాలు కలిగినటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తి, రాజ్యంలో ప్రధాని ఉన్నటువంటి అందరిలో నాయకుడు. కానీ రాజు అతన్ని మెచ్చేసుకునేసి ఆ ఉన్న ముగ్గురు ప్రధానుల కంటే ఉన్నతమైనటువంటి ప్రధాని, అంటే రాజ్యం మొత్తం ఆ వ్యక్తి ద్వారా నడిపించాలనుకున్నాడు రాజు. వెంటనే అక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా అతనిలో ఏదైనా లోపం కొనుక్కొని ఇతన్ని రాజుగా అప్పగించేసి ఇతన్ని ఏం చేయదు, జైల్లో సింహాల బోనులో వేద్దామా. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? అద్భుతంగా అతన్ని ఆశీర్వదించాడు. ఆ సింహాల బోనులో నుండి ఆయన విడిపించాడు. అంటే దేవుని కొరకు నమ్మకంగా యథార్థంగా పని చేసుకుంటూ వెళ్తున్నప్పుడు సింహాల బోనులో వేద్దాం అనుకున్నది అపవాది, కానీ ఏం చేస్తాడు? దేవుడు రక్షించాడు. ఉన్నతమైన అధికారం. మనకేదో నష్టమో ఇబ్బంది కొంతకాలం ఉంటుంది, కానీ దేవుడు అద్భుతంగా ఆశీర్వదిస్తాడు. దేవుని కొరకు నష్టపోయిన వారిని దేవుడు ఏం చేస్తాడంటే ఉన్నతమైన స్థితిలోకి నడిపిస్తాడు. ఇప్పుడు మాకు నష్టపోయినట్టుగా అనిపించవచ్చు, కానీ ఒకనొక సమయం వస్తుంది, దేవుడు అద్భుతంగా ఏం చేస్తాడంటే అద్భుతంగా ఆశీర్వదించి ఘనపరిచే అవకాశం.